ముందు నుయ్యి వెనక గొయ్యి. టాలీవుడ్లో కొందరు దర్శకులకు ఈ మాటే సరిపోతుంది. ఇప్పుడు ముందు సినిమా ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయారు వాళ్ళు. పైగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ మరింత ప్రెషర్లో ఉన్నారు. ఆ సినిమాలే వాళ్ళ కెరియర్ని డిసైడ్ చేసేది. మరి అంత బరువు మోస్తున్న దర్శకులెవరో ఎక్స్క్లూజివ్లో చూద్దాం. దర్శకులకు టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు ఒక్క ఫ్లాప్తోనే కెరీర్ అంతా తారుమారైపోతుంది. కావాలంటే కొరటాల శివన్ చూడండి. ఆచార్య ముందు వరకు ఆయనకు తిరుగులేదు. రాజమౌళి తర్వాత ఫ్లాప్ లేని దర్శకుడాయన. కానీ ఆచార్యతో ఫేట్ మారిపోయింది. సీన్ రివర్స్ అయిపోయింది. దాంతో కొరటాల ఆశలన్నీ దేవరపైనే ఉన్నాయిప్పుడు. కొరటాల కెరీర్ కు డిసైడర్ గా మారిపోయింది దేవర. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మరోవైపు క్రిష్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒక్కో సినిమాను 6 నెలల్లో పూర్తి చేసే క్రిష్ హరిహర వీరమల్లు కోసం 3 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ సైతం లైగర్ ఫ్లాప్ తర్వాత డబుల్ స్మార్ట్ తో దేశాన్ని దున్నేయాలని చూస్తున్నారు. పవన్ ని నమ్ముకున్న మరో దర్శకుడు సుజీత్. సాహోతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించలేకపోయిన ఈ దర్శకుడు ఓజీతో పాన్ ఇండియన్ దండయాత్ర చేయనున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 70% పూర్తయింది. సుజీత్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది ఓజీ. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పైగా 2 భాగాలుగా రాబోతోంది ఓజీ. శంకర్ కెరియర్ కు కీలకంగా మారింది రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఐ 2.0 అనుకున్నంత ఆడకపోవడం, ఇండియన్ 2 కష్టాలు ఇవన్నీ చరణ్ సినిమాను శంకర్ కెరియర్ కు ఊపిరిగా మార్చేశాయి. గేమ్ చేంజర్ ఆడితే శంకర్ కెరియర్ కు తిరుగుండదు. ఇక ఇప్పటి వరకు చిన్న సినిమాలే చేసిన మారుతికి ప్రభాస్ సినిమా కీలకంగా మారింది. పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా వస్తోంది సినిమా. వీటితో ఆయా దర్శకులు ఏం మాయ చేస్తారో చూడాలి.